బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ వర్గాలకు జనాభాకు అనుగుణంగా రాజకీయ వాటా దక్కడం లేదని మాజీ డీజీపీ, బీఎస్పీ జాతీయ సమన్వయకర్త జె పూర్ణచంద్రరావు అన్నారు. బీపీ మండల్ జయంతి సందర్భంగా నందిగామలో నిర్వహించిన బహుజన మాటాపాటా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రిజర్వేషన్లు ప్రత్యేక సౌకర్యం కాదని, వ్యవస్థలో వాటా దక్కని వారికి భాగస్వామ్యం కల్పించే ప్రక్రియని పేర్కొన్నారు. రాబోయే జనగణనలో బీసీ కులాల లెక్కింపు పారదర్శకంగా చేపట్టి ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బహుజన వర్గాలు ఐక్యంగా రాజకీయ చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఓటు అందరిది అయినప్పుడు అధికారం కూడా అందరిది కావాలని, అప్పుడే హాఫ్ డెమోక్రసీ పూర్తిస్థాయి ప్రజాస్వామ్యంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్, పరంజ్యోతి, వీరవల్లి శ్రీనివాస్, దేవి, ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ఇది ఫుల్ డెమోక్రసీ కాదు. మన వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు పూర్తిగా జనాభా ప్రాతిపదికన లేరు. మనం దాదాపుగా 45% లోటుతో నడుస్తుంది. అంటే హాఫ్ డెమోక్రసీ అన్న అందుకనే. నెక్స్ట్. సో మీకు ఇది తెలంగాణ కూడా సేమ్ సీన్. నెక్స్ట్ 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 తెలంగాణ కూడా ఇంతేనండి, ఏం గొప్పగా లేదు. తెలంగాణలో బీసీలు చైతన్యం ఎక్కువ అనుకుంటున్నారు మీరు. చూడండి, తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంతమంది అండి బీసీలు అయింది? ఇందాక ఒకటి వెనక్కి పదండి. సారీ, ఇది ఆంధ్రప్రదేశ్ చెప్పారు, తెలంగాణ. నెక్స్ట్. 19 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు. 19. ఇక్కడ ఆంధ్ర 40 అయితే వాళ్ళు 19 మంది. అంటే 119 ఎమ్మెల్యేస్కి 19. చైతన్యం ఎక్కువైనా ఎమ్మెల్యేలు తక్కువ. ఏందది, ఏం చెప్పాలి దానికి? ఎవడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? అది చైతన్యమా కాదా? ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేముంది అయిపోయిందా? సో ఇది ఓవరాల్గా మీకు మహిళల పరిస్థితి కూడా అదే ఉంటుంది. 48% మహిళలు ఉంటే ఇండియాలో వాళ్ళ వాటా 14% ఉంది. అంటే దాన్ని బట్టి కూడా హాఫ్ డెమోక్రసీ. జెండర్ వైజ్ హాఫ్ డెమోక్రసీయే, కులాల వారీగా కూడా హాఫ్ డెమోక్రసీ. సో ఏ రకంగా చూసినా ఈ దేశంలో మనకి పూర్తి ప్రజాస్వామ్యం లేదు. కాబట్టే మన దళితుల సమస్యలు అట్లనే ఉంటాయి. తీరవు. సప్లాన్లో బడ్జెట్ ఇస్తారు, ఎవరు రిలీజ్ చేయరు. బీసీలకి ఇస్తామంటారు, 34% రిజర్వేషన్లు అంటారు. ఇప్పుడు అసెంబ్లీలో చట్టం చేసామంటారు, అదేమో హైకోర్టుకి చెప్తారు. హైకోర్టు ఏమో మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ లాగా హైకోర్టు రక్షణ ఇస్తుంది. మీరు సరైన కమిషన్ కాదు కాబట్టి కొట్టేస్తుంది. సో మేమేం చేస్తామయ్యా, కోర్టులు అట్లా చెప్పినాయి కదా అని చేతులు దులుపుకుంటారు. అంత తప్పితే బీసీలకు కూడా రాదు. మీరు వస్తే చెప్పండి, వస్తే ఎలా వస్తుందో చెప్పండి. మోడీని వెళ్ళాలా, కూర్చోవాలా? జయలలిత లాగా పివి నరసింహరావు కాలర్ పట్టుకుని జయలలిత తెచ్చింది రిజర్వేషన్. అక్కడ 50% మించి బీసీలకు 50% రిజర్వేషన్ తెచ్చింది. అదే మాదిరిగా మోడీ దగ్గర కూర్చుని చంద్రబాబు నాయుడు తెస్తే ఆ రిజర్వేషన్లు వస్తాయి. మరి నమ్మకం ఉందా? తెస్తాడా? మోడీ ఇస్తాడా? సరే, ఈయన చేయట్లేదు కదా ఆ పని. మరి జగన్ ఏమైనా నిలదీస్తాడా? మొత్తం అంతా దిగ్బంధనం చేస్తాడా? చేస్తాడా? చేయడు కదా. అంటే బీసీలు వ్యతిరేకత వస్తే జగన్కి లాభం, ఎస్సీలకి వ్యతిరేకత వస్తే జగన్ మీద చంద్రబాబుకి లాభం, ముస్లింలకి వ్యతిరేకత వస్తే అప్పటి ప్రభుత్వం మీద అపోజిషన్ లీడర్కి లాభం. అంటే ఇక్కడ పాలక పక్షాలు ఏవి, ప్రతిపక్షాలు ఏవి చెప్పండి? పాలక పక్షాలు ఆ రెండు పాలక పక్షాలు ఏవి చెప్పండి? కమ్మారెడ్డి పార్టీలు 2 పాలక పక్షాలు. ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దోచుకుంటున్నారు, అధికారాన్ని పంచుకుంటున్నారు, దోచుకుంటున్నారు. మనం ఎప్పుడూ ప్రతిపక్షమే, మనకంటూ ఒక పార్టీ లేదు. మనం అలా రాజకీయ అనాథల్లాగా బతుకుతున్నాం. మనం వాళ్ళ దగ్గర అనాథలు పోయి అడుక్కున్నట్టు ఆశ్రయం తీసుకున్నాం ఆ పార్టీలో. ఇదండి మనకి. బీసీలకి ఏం తెలియట్లేదు, ఎస్సీలకి ఏం తెలియట్లేదు, ఎస్టీలకి ఏం తెలియట్లేదు, ముస్లింలకి ఏం తెలియట్లేదు. అంటే అర్థం ఏంటంటే, అంబేద్కర్ మాటల్లో రాజకీయ జ్ఞానం లేదని అర్థం. రాజకీయ జ్ఞానం లేని నాడు మనల్ని ఉచితాలు ఇచ్చో, సారా ప్యాకెట్లు ఇచ్చో, లేకపోతే 2000 రూపాయల ఇనాములు ఇచ్చో లోపరుచుకుని మన ఓట్లు వేయించుకుని వాళ్ళు రాజ్యానికి వస్తారు. ఏదో కథ చెప్తారు, ఆ రోజుకి అభివృద్ధి నినాదం అంటారు, 3 రాజధానులు అంటారు, లేకపోతే మావిగన్ అంటారు, పోలవరం ప్రాజెక్ట్ అంటారు, ఎన్నన్నా చెప్తారు కబుర్లో. వాటి ప్రవాహంలో కొట్టుకుపోతాం. మీడియా అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, రోజు వాళ్ళ భజనే చేస్తుంది. మనం కూడా 2 వర్గాలుగా విడిపోయి పనిచేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా,
ఇప్పటి వరకు చెప్పిన దాన్ని సమప్ చేస్తా నేను మీకు, ఎక్కువేం లేదు, దీంతో క్లోజ్ చేస్తాం. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి మనకి స్వాతంత్ర్యం టైంలో కూడా ఒక డిస్కషన్ నడిచేది దేశంలో. బ్రిటిష్ దొరల్ని, బ్రిటిష్ పాలన అంతం చేయటం ఇంపార్టెంటా, లేకపోతే ఇక్కడున్న కుల పెత్తన పాలన నుంచి విముక్తి పొందటం ఇంపార్టెంటా అని ఆ రోజున చాలా డిస్కషన్స్ అయ్యాయి. అంబేద్కర్ ఆయన వాదన ఏంటంటే, స్వాతంత్ర్యం తెల్లదొరల నుంచి వచ్చినా మాకు మీ నుంచి స్వాతంత్రం లేదు, మేము అణగారిపోయి ఉన్నాం, మీకు బానిసలుగా బతుకుతున్నాం, ఇక్కడ లోకల్ బానిసత్వం నుంచి మాకు విముక్తి కావాలా, మీ క్యాస్ట్ డామినేషన్ నుంచి మేము విముక్తి పొందాలా, తెల్లదొరలు పోయినా సరే ఎనీథింగ్ అంటే ఓకే, తెల్లదొరలు పోయినా ఏం లేదు, వాటర్ బాటిల్స్ ఇస్తారట, పాము ఏమి రాలేదు. తెల్లదొరలు పోయినప్పటికీ కూడా ఈ మాకు బానిసత్వం నుంచి విముక్తి కలగదు కాబట్టి అంబేద్కర్ ఆయన క్లియర్గా స్టాండ్ తీసుకున్నాడు. ఆయన తీసుకుని ఏమన్నాడంటే, డిప్రెస్డ్ క్లాసెస్ అంటే ఇప్పుడు మనం అనుకున్న ఎస్సీ ఎస్టీ క్లాసెస్ సంబంధించి ఇందులో ఆయన కాలంలో మంగలి, చాకలి ఇటువంటి కులాలకు కూడా ఆయన కలిపాడు. కొన్ని కారణాల చేత వాటిని తీశారు.